హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్స్ అగైన్. సో ఈ వీడియోలో కంటెంట్లోకి వెళ్తే ఏంటి అంటే బయోమాలిక్యూల్స్ అండ్ ఎంజైమాలజీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అండ్ ఆల్సో కొన్ని ప్రిపరేషన్ స్ట్రాటజీస్ అండ్ టిప్స్ గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడదాం. సో దానికన్నా ముందు వచ్చేసి ఇలాంటి వీడియోస్ అన్నీ మా ఛానల్ నుండి మీకు రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఆల్లో పెట్టుకున్న నెక్స్ట్ ఏంటి అంటే టెలిగ్రామ్ ఛానల్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో జాయిన్ అయితే మీకు రిజల్ట్స్ లింక్స్ కానీ షెడ్యూల్స్ అలాంటివి అన్నీ ఉంటాయి. సో ఇంకా వీడియోలోకి వెళ్తే ఏంటి అంటే ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. సో ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూస్తే మీకు ఏంటి అంటే సో ఏ టాపిక్స్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి ఏంటి, సో ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది మీరు తెలుసుకోవచ్చు సో ఈ వీడియోలో. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఆల్రెడీ ఏంటి అంటే మన ఛానల్లో పోస్ట్ చేశాను. సో దాని లింక్ కానీ మనకి కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే సెక్షన్ బి. సో ఇక్కడ ఏంటి అంటే కొన్ని యూనివర్సిటీస్కి ఏంటి అంటే సెక్షన్ బి అనేది చేంజ్ అవుతుంది. లైక్ ఎలా అంటే ఇప్పుడు మొత్తం 10 క్వశ్చన్స్ ఇస్తారు 5 యూనిట్స్ ఉండి, వాటిల్లో మీకు నచ్చినట్టు ఏమైనా రాసుకోవచ్చు 5 అనేది ఏవన్నా. సో అలాంటప్పుడు మీకు ఏంటి అంటే 3 యూనిట్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో ఇప్పుడు మీకు బి ఇస్తారు చూసారా, అలాంటప్పుడు కొంత ఏంటంటే కొంత హార్డ్గా ఉంటుంది. సో ఏంటి అంటే ఏబీలోనే మనం చూస్ చేసి రాయాలి, అలా కాకుండా మొత్తం 10 ఇస్తారు. సో అలా ఉన్నప్పుడు ఏంటి అంటే మనకి రిస్క్ ఉండదు, 3 యూనిట్స్ చదువుకోవచ్చు. సో ఇది ఆంధ్ర యూనివర్సిటీ పేపర్. సో వాళ్ళకి ఏంటి అంటే ఇయర్ కూడా ఇలానే ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు అన్ని యూనిట్స్ నేర్చుకోండి. అండ్ రిమైనింగ్ యూనివర్సిటీస్ ఆంధ్రకేసరి యూనివర్సిటీ కానీ మళ్ళీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ యూనివర్సిటీస్ ఏంటి అంటే సో నార్మల్ 10 క్వశ్చన్స్ ఇస్తారు, వాటిలో మనం 5 చూస్ చేసుకొని రాయొచ్చు. సో అండ్ ఇంకా రిమైనింగ్ క్వశ్చన్ చూస్తే 13th క్వశ్చన్ ఈ క్వశ్చన్ పేపర్లో. సో టోటల్ 5 క్వశ్చన్స్. సో వీటిలో మనకి నచ్చిన ఏబీలో చూస్ చేసుకొని రాయాలి. సో వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను నేను. సో వాటిలో మీరు చెక్ చేస్తే ఏంటి అంటే ఈ క్వశ్చన్ నేను చెప్పిన క్వశ్చన్స్ ఈ క్వశ్చన్ పేపర్లో మోస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ రిపీట్ అయినాయి. సో దీని త్రూ మీరు ఏంటి అంటే ప్రిపేర్ అయితే సో మీకు బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ ఏంటి అంటే ప్రిపరేషన్ స్ట్రాటజీస్ అండ్ టిప్స్. సో బయోమాలిక్యూల్స్ ఎంజైమాలజీ ఏంటి అంటే సో మెయిన్ వచ్చేసి ఏంటి అంటే బయోమాలిక్యూల్స్. సో ఎంజైమాలజీలో ఏంటి అంటే మనకి ఎక్కువ మ్యాటర్ ఉంటుంది. సో ఏంటి అంటే కొంత చిన్న చిన్న ఏదైనా గ్రాఫ్స్ కానీ సో అలాంటి ఏమైనా ఉంటుంది ఎంజైమాలజీలో. బయోమాలిక్యూల్స్లో మ్యాథ్స్ ఏంటి అంటే మ్యాక్సిమం స్ట్రక్చర్స్ ఉంటాయి, రియాక్షన్స్ ఉంటాయి. సో కొంతవరకు సో ఈ స్ట్రక్చర్స్ రియాక్షన్స్ ఎలా ప్రిపేర్ అయితే స్ట్రక్చర్స్ ఏంటి అంటే మీరు చదవకండి అసలు. సో జస్ట్ స్ట్రక్చర్ ఉన్న క్వశ్చన్ మీరు ఏం చేస్తారంటే జస్ట్ స్ట్రక్చర్ ఒకటి ప్రిపేర్ అవ్వండి. మ్యాటర్ ఏం చేస్తారంటే చాట్ జీపీటీ చేయండి. సో చాట్ జీపీటీ కొంత మ్యాటర్ ఇస్తారు, ఆ కొంత మ్యాటర్ మీరు ఎలాబరేట్ చేసుకుంటూ 1.5 పేపర్ రాశారనుకోండి స్ట్రక్చర్స్ అంతా, వాడికి స్ట్రక్చర్స్ కనిపించేటట్టుగా రైట్ సైడ్ స్ట్రక్చర్ వేసి లెఫ్ట్ సైడ్ మ్యాటర్ రాయండి. సో చాలా సింపుల్గా మీకు మంచి మార్క్స్ అనేది వేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రియాక్షన్స్. సో ఇవన్నీ ఏంటంటే మీకు చదివితే అర్థం కాదు. సో అండ్ నెక్స్ట్ పోతే ఏంటంటే వాటి కోసం వీడియోస్ మీరు ఏం చూసినా ఏంటంటే కొంత బేసిక్ చెప్తారు అంతే. మీరు ఆ బేసిక్ పట్టుకొని ఏంటి అంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. సో మీరు ఎంత చదివినా కానీ నెక్స్ట్ ఎగ్జామ్ డే ఏంటి అంటే మనకి కొత్తగానే ఉంటుంది. సో మీరు ఏంటంటే కంటిన్యూస్గా వాటిని రివిజన్ చేయడం కానీ నెక్స్ట్ పోతే ప్రాక్టీస్ బాగా చేయండి. సో మార్నింగ్ టైం 5 అప్పుడు కానీ సో ఎర్లీ మార్నింగ్ టైమ్స్ ప్రిపేర్ అవ్వండి. ప్రాక్టీస్ చేసే స్ట్రక్చర్స్ చాలా బాగా గుర్తుంటాయి, రియాక్షన్ స్ట్రక్చర్స్. నెక్స్ట్ వచ్చేసి పేపర్ ఫిల్లింగ్ అండ్ హ్యాండ్ రైటింగ్. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. మనకి ఏంటి అంటే థియరీ ఎగ్జామినేషన్లో మనకి ఎక్కువ మార్క్స్ రావాలన్నా కానీ ఏంటంటే హ్యాండ్ రైటింగ్ పేపర్ ఫిల్లింగ్ ఉండాలి. పేపర్ ఫిల్లింగ్ అని ఎందుకు పెట్టానంటే సో మీరు నింపండి, మీకు వచ్చినా రాకపోయినా 5 మార్క్స్ అట్లీస్ట్ కొంత ఐడియా ఉంటుంది, ఆ ఐడియా బట్టి అయినా రాస్తే మీకు మార్క్స్ అనేది వేస్తారు. సో దట్స్ ఇట్. ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. సో మీకు ఏంటి అంటే మార్క్స్ అనేది ఎక్కువ వస్తాయి థియరీ మార్క్స్లో. ఒక బయోమాలిక్యూల్స్ మాత్రం మీరు పేపర్ ఫిల్ చేసినా కానీ ఒక్కోసారి మార్క్ లేరు, ఎందుకంటే స్ట్రక్చర్స్ లేకపోతే అసలు మార్క్ లేని కొట్టేస్తారు. సో దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో ఈ వీడియో ఎంతవరకే. సో మీకు ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్కి కానీ ఎవరికన్నా. సో ఎవరైతే బయోమాలిక్యూల్స్ రాస్తున్న వాళ్ళు ఉన్నారో. సో